గురుగారు ఒక ఈమెయిల్ చూద్దామండి. పద్మజ గారు బెంగళూరు నుంచి పంపించారు. శివాభిషేకంతో కలిగే ఫలితాలు ఏమిటి తెలియజేయనంటూ కోరుతున్నారు. శివాభిషేకం వల్ల అద్భుతవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఆవు పాలతో అభిషేకం చేస్తే సిరి సంపదలు వస్తాయి. ఆవు నెయ్యితో కనుక అభిషేకం చేస్తే సంతానేచ్ఛ సిద్ధిస్తుంది. ఆవు పెరుగుతో కనుక అభిషేకం చేసినట్లయితే మానసిక శాంతి కలుగుతుంది. వివిధ రకాలైనటువంటి పండ్ల రసాలతో కనుక అభిషేకం చేసినట్లయితే ధనధాన్య సంపృద్ధి చాలా చక్కగా పెరుగుతుంది. ఖర్జూరపు పళ్ళ రసంతో గనక స్వామివారికి అభిషేకం చేసినట్లయితే శత్రువులు అనేటువంటి వాళ్ళు అసలు ఉండనే ఉండరు. కొబ్బరి బొండం నీటితో గనక అభిషేకం చేస్తే సిరి సంపదలు వస్తాయి. రుద్రాక్షలన్నీ కూడాను వేసి నీటిలో ఆ నీటితో అభిషేకం చేస్తే మహదైశ్వర్యం సిద్ధిస్తుంది. కస్తూరి, సుగంధ పరిమళ ద్రవ్యాలు వీటన్నిటితో కనుక కలిపి అభిషేకం చేస్తే చక్రవర్తిత్వం విరాజిల్లుతుంది. విభూతితో గనక స్వామివారికి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటూ విభూతి నీటితో కనుక అభిషేకం చేసినట్లయితే ముక్తి కలుగుతుంది. ఇంత గొప్ప విశేషాంశం వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతో పరమేశ్వరుడికి అభిషేకార్చన నిర్వహించడం వల్ల కలుగుతాయి. కారణం, లింగాకృతిలో ఉన్నటువంటి స్వామి కింద భాగం బ్రహ్మ, మధ్య భాగం విష్ణువు, అగ్రభాగం రుద్రుడు. అందుకే రుద్రాభిషేకం అన్నారు. వివిధ రకాలైనటువంటి పూలతో ఆ నీటితో కనుక అభిషేకం చేస్తే సౌందర్యంతో పాటు ఆయుష్ పెరిగి చిరకాలం కీర్తి ప్రతిష్టలతో మానవుడు జీవిస్తాడు అని శాస్త్రం. అందుకనే స్వామివారికి ఇట్లా వివిధ రకాలైనటువంటి పరమ పవిత్రవంతమైనటువంటి ద్రవ్యాలతో మహాశివరాత్రి నాడు హరహర మహాదేవ శంభో శంకర శంభో హరహర అంటూ నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ హరహరా అంటూ ఏ వ్యక్తి అయితే అభిషేకం నిర్వహిస్తాడో ఆ వ్యక్తికి ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాన్ని ప్రసరింపచేస్తాడు సుమా అని చెప్పేసి. అలాగే పసుపు నీళ్లతో కూడా అభిషేకం చేస్తే సౌభాగ్య సిద్ధిని కలిగిస్తాడు స్త్రీలకు. అంటే తన భార్య ఎల్లకాలం జీవించేటట్టుగా చేస్తాడు. ఆయన అర్ధనారీశ్వరుడు కదండి. అందుకని భార్య లేకుండా బతకడం చాలా కష్టం మానవుడు. అందుకని అర్ధనారీశ్వర తత్వంతో విరాజిల్లే పరమేశ్వరుడు చక్కటి దాంపత్య సుఖాన్ని ప్రసాదింపచేస్తాడు. అలాగే కుంకుమ నీటితో, గంధపు నీటితో అభిషేకం చేసినట్లయితే ఆరోగ్యాన్ని ప్రసాదింపచేస్తాడు. ఆ యొక్క ధన్వంతరి తత్వ లక్షణంతో విరాజిల్లేటువంటి పరమేశ్వరుడు.